అప్పుడు కుర్కురేలు పంచిందంట. నేను చూడలే ఆ కుర్కురేలు కూడా. ఆయన అప్పటి నుండి కుర్కురేలు అని పేరు పోయింది. మనం ఏం చేసాం అప్పుడు? ప్రతి ఇంటికి బియ్యము, నూనె, పప్పు దినుసులు, చింతపండు కాడి నుంచి ఇంటింటికి తిరిగి ఒక 20,000 కుటుంబాలకు మనం కరోనా లెక్క చేయకుండా పంచుకుంటూ వచ్చినాం. కనీసం ఒక వారం రోజులైనా మన ప్రజలు తిండి పెట్టాలన్న సదుద్దేశం. లోకల్ బాడీ ఎలక్షన్లు, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడంతా పార్టీని మీ గుండెలలో పెట్టి కాపాడుకున్నాం. మీరు గొప్ప మనసు. ఈసారి పెద్ద అయిన కేసీఆర్ గారు మా అన్న అనుకున్నా పర్లేదు, మా పార్టీ అధ్యక్షుడు అన్నా పర్లేదు. నేను ఇప్పటిదాకా సార్ అని పిలవలే, అన్నానే పిలుస్తుంటా. పిలిచేసి పార్లమెంట్కి ఈసారి నువ్వు నిలబడాలి, తప్పదని చెప్తే నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. లేకుంటే నువ్వు ఈ సీతాఫలం బిడ్డ జర ఆగాలి, ప్లీజ్ జర ఆగాలి. ఇంకా 3 పోవాలి, మేము జర ఆగాలి, ప్లీజ్ జర ఆగాలి, ప్లీజ్. మాకు ఇంకా 3 ఉన్నాయి, టైం అయిపోతుంది. మళ్ళీ ప్రోగ్రాంలు అక్కడ 1000 మందిని జమ చేసి పెట్టారు, ఇబ్బంది అవుతుంది. 9:30 వరకు మేము అన్ని ఓడగొట్టుకోవాలి. ఒకటే మాట చెప్పిన, మీరేనా బయట దుంకుమంటే దుంకుతా, నేను నో అనే ప్రసక్తే లేదు, ఎంపీకి పోటీ చేస్తున్నా అని చెప్పిన. స్థానిక ఎన్నికలలో మనం విజయాన్ని సాధించుకుంటే పోతున్నాం. ఒక్క కార్పొరేటర్ కూడా ఓడిపోకుండా లోకల్ బాడీ ఎలక్షన్లో కార్పొరేటర్లందరినీ గెలిపించిన సత్తా మీది. స్థానిక సంస్థల ఎన్నికలలో మనకు ఢిల్లీ నుంచి నేషనల్ లీడర్స్ అంతా రావడం జరిగింది, బీజేపీ వాళ్ళు. ఆయన హోంశాఖ మంత్రి అమిత్ షా అంట, యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం, నితిన్ గడ్కరీ స్థానిక ఎమ్మెల్యే, మన రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందరూ కలిసి మన సికింద్రాబాద్ గడ్డ మీద పడ్డాం. ఆ రోజు ప్లీజ్ తొందరగా పోవాలి, ఇంకా 3 మాకు. అవన్నీ ఇప్పుడు మన సికింద్రాబాద్ కాదు, నాంపల్లి, జూబ్లీహిల్స్, ఏబ్లీహిల్స్ అంతా ఉన్న సిటీ అంతా మనదే. ఇప్పుడు ఆగాలి, జనంలో మీకు దండం పెడితే ఆగాలి. మీరు ఎంత వెళ్ళి మమ్మల్ని ముగించేస్తే అంత తొందరగా వెళ్ళిపోతాం. వీటికి ఆ ఎన్నికలు కూడా ఎవరు వచ్చినా కానీ, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినా కానీ టీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి అందరినీ స్థానిక కార్పొరేటర్లను, ఎమ్మెల్యేలను గెలిపించుకునే ఘనత మీది. ఇప్పుడు అంటా ఉన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎప్పుడూ గెలవలేదు టీఆర్ఎస్ పార్టీ, ఏం గెలిచినా కానీ నేషనల్ పార్టీలు, కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ గెలిచింది. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, చరిత్ర లిఖించిన వాళ్ళం అయితే మనం సికింద్రాబాద్ వాళ్ళం. ఈసారి చరిత్ర పార్లమెంట్ లో మోదీ ప్రభుత్వం ఇటుంటే ఈయనెవరిపై సికింద్రాబాద్ ఎంపీ మా కేంద్ర మంత్రిని ఓడగొట్టేసి ఎంపీ పార్లమెంట్ అడుగుతున్నారు. ఆ ఘనత మాది పార్టీ కాదు, ఆ ఘనత అంతా మీదే. గత 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని తమ్ముడిగా, అన్నగా కట్లో పెట్టుకొని కాపాడుకుంటూ వచ్చారు. మీ అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎంపీగా మనం గెలుపొందాలి. మీరంతా కూడా కారు గుర్తుకు ఓటేయాలి. అది కూడా చెప్పిన, నేను గెలిపియాలని చెప్పినా కానీ కారు గుర్తు అని చెప్పకుంటే మా రామారావు గారు కారు గుర్తు చెప్తలేమని. నేను నువ్వు ఉంటే మనం వాళ్ళందరూ చేస్తూ మనం కారులో మరి ప్లీజ్ పెద్ద ఎత్తున కారు గుర్తుకి, కారు గుర్తుకి. జై తెలంగాణ, జై కేసీఆర్. మీరు మాట్లాడాలి. మన అధ్యక్షుడు కేసీఆర్ గారికి ఈ సికింద్రాబాద్ ఎల్లప్పుడూ 20 సంవత్సరాల నుంచి అండగా నిలిచి ప్రతి లోకల్ పార్టీ ఎన్నికలలో కూడా, అసెంబ్లీ ఎన్నికలలో కూడా మనం గెలిపిస్తూ రావడం జరిగింది. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటుంది మా పార్టీ, నేను, మా సార్. ఈసారి కూడా ప్రస్తుత ఎమ్మెల్యే మనం చేసిన అభివృద్ధి తప్ప స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి గారు మనకు కనిపించిన దాఖలాలు లేవు. నేనే చూడలేదు ఇప్పటిదానికి. ఆయన మన ఆఫీస్